దైవస్వరం దేవుని స్వరం ప్రభు యేసుని ప్రేమ స్వరం ప్రభు యేసుని జీవస్వరం దైవస్వరం. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు తుమ్మా రియా దియా చదువుల కోసం మంచి ఆరోగ్యం దయచేయాలని తుమ్మా సెబెస్టియన్ రజని సమర్పించు దివ్యబలి పూజ. తాన్గుండ్ల సన్నీ జోసెఫ్ పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని, అందరికీ మంచి ఆరోగ్యం కోసం టి ఎలియాస్ రెడ్డి జ్యోతి సమర్పించు దివ్యబలి పూజ. తుమ్మా రోషిని చేతన్ చదువుల కోసం మరియు కుటుంబంలో మంచి ఆరోగ్యం కొరకు తుమ్మా రాయపు రెడ్డి జ్యోతి సమర్పించు దివ్యబలి పూజ. ఈనాటి దివ్యబలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు: వీరారెడ్డి గీత ప్రత్యేకమైన ఉద్దేశములు నెరవేరాలని, వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు దయచేయాలని సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ ఆరోగ్య మేరీకి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. బాల స్నేహ సింధు థామస్కి మంచి ఆరోగ్యము మరియు బంగారు భవిష్యత్తు దయచేయాలని ఫాతిమా మేరీ ఇగ్నేషియస్ సమర్పించు దివ్యబలి పూజ. డెవలప్మెంట్ సొసైటీ ఫర్ పూర్ సొసైటీని దేవుడు దీవించాలని, దానికి సహకరిస్తున్న వారందరినీ దీవించాలని మరియు థామస్ అమ్మకి మంచి ఆరోగ్యము దయచేయాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బంధనాథం అరుణ్ కుమార్ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా శోభారాణి సమర్పించు దివ్యబలి పూజ. కుటుంబంలో మంచి ఆరోగ్యం దయచేయమని గోపు శౌరీలు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బాసాని ప్రదీప్ లత సమర్పించు దివ్యబలి పూజ. కుటుంబంలోని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని మరియు ప్రభు ఆశీస్సుల కొరకు రెవరెండ్ ఫాదర్ ఏరువా జయభారత్ రెడ్డి గారు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పవన్ తేజను దేవుడు దీవించాలని పోతిరెడ్డి ప్రభాకర్ స్వర్ణ మేరీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ప్రియాంకకి వీసా త్వరగా రావాలని, రాయప్పరెడ్డికి మంచి ఆరోగ్యం కొరకు తుమ్మా రాయప్పరెడ్డి రాణి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో మంచి ఆరోగ్యం, ప్రభు కృపాశీర్వాదాల కోసం రాజశేఖర్ రెడ్డి సమర్పించు దివ్యబలి పూజ. ఆయాన్ అస్మిత్ అజ్వాలకు మంచి ఆరోగ్యం మరియు వారికి బంగారు భవిష్యత్తు దయచేయాలని మేరీ అశ్విని సమర్పించు దివ్యబలి పూజ. బాసాని జర్మేని అరుణలకు మంచి ఆరోగ్యం దయచేయాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బాసాని ప్రదీప్ లత అనివేత్ పాల్ ఆరోన్ పాల్ మెర్లిన్ పాల్ సమర్పించు దివ్యబలి పూజ. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ అభివృద్ధి కోసం గాదే ప్రతాప్, సునీత, నిహారిక, అభిషేక్, కె ఇన్నారెడ్డి, ఆరోగ్యమేరి, నిశాంత్, నితిన్, ఎస్ ఫాతిమా, ఆరోగ్యరాణి సమర్పించు దివ్యబలి పూజ. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు సహాయం చేసిన వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని మరియు వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించాలని కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి మరియు ఆరోగ్యమేరీ సమర్పించు దివ్యబలి పూజ. కొమ్మారెడ్డి చిన్నపురెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి లభించాలని కె ఇన్నారెడ్డి ఆరోగ్యమేరీ సమర్పించు దివ్యబలి పూజ. గాదే లూర్దురెడ్డి
ఫిలోమినమ్మకి మంచి ఆరోగ్యము లభించాలని మరియు నిహారిక అభిషేక్లకు బంగారు భవిష్యత్తు లభించాలని గాదే ప్రతాప్ రెడ్డి సునీత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు జశ్వంత్ వివేక్లకు బంగారు భవిష్యత్తు లభించాలని మరియు వారు చేయి వ్యాపారంలో తోడుగా ఉండాలని గడ్డం జేసు హృదయం ఇందిరా సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి వ్యాపారంలో తోడుగా ఉండాలని వారి బిడ్డలని దీవించాలని మాదాను దేవదాసు మరియు రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నూతన గృహం దయచేయాలని ప్రభాకర్ జ్యోతి మరియు దీపు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కెమ్జెన్ ఇండస్ట్రీ మరియు సెయింట్ జేవియర్ స్కూల్ని అభివృద్ధి పరచమని మరియు అభిలాష్ అక్షయ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని సోలేక్ జేవియర్ రాజు మరియు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని ఏరువ జార్జ్ రెడ్డి విజయ సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారు చేయు ప్రతి పనిలో దేవుడు సహాయం ఉండాలని తాతిరెడ్డి మోహన్ రెడ్డి సుందరి సమర్పించు దివ్యబలి పూజ. తాతిరెడ్డి స్టానిస్లాస్ మరియు తేజ రియాన్స్లను దీవించమని సమర్పించు దివ్యబలి పూజ. తాతిరెడ్డి రంజిత్ మరియు ఇషిత జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. తుమ్మారియా దివ్యాలకు మంచి చదువు ఆరోగ్యం దయచేయాలని తుమ్మా సెబస్టియన్ రజని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు హర్షిత హనీలను దేవుడు దీవించాలని వారి ప్రత్యేకమైన ఉద్దేశ్యములు నెరవేరాలని తుమ్మ అంతోనిరెడ్డి మంజుల రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు లభించాలని బాబురావు స్వాతి సమర్పించు దివ్యబలి పూజ. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మమ్ము దీవించునగా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మమ్ము దీవించునగా. నీ పరలోక దీవెనలన్నీ మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలన్నీ మా మీద కురిపించు. రెండు శిరము వంచి అతనిని ఆరాధింతుము. మనలను సృజించిన ప్రభు ముందుట మోకరిల్లుదుము. అతడు మన దేవుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక.
ప్రైస్ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభలో ఒక గొప్ప పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. 1858వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసము 11వ తారీఖున మరియ తల్లి లూర్దు నగరంలో బెర్నదెత్ అనే ఒక అమ్మాయికి దర్శనమిచ్చింది. ఆనాటి నుండి ఈనాటి వరకు తల్లి తిరుసభ ఫిబ్రవరి 11వ తారీఖున లూర్దు మాత పండుగగా కొనియాడుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగను కొనియాడటం మనందరి యొక్క అదృష్టం. ఎందుకంటే ఈ లోకానికి రక్షణ తీసుకుని రావడానికి ఆ తల్లి పడినటువంటి కష్టాలు, అనుక్షణము మనకు తోడుగా ఉంటూ మనందరి మీద తన కుమారుని యొక్క దీవెనల వర్షం కుమ్మరించడానికి ఆ తల్లి చేస్తున్నటువంటి విజ్ఞాపన ప్రార్థన మనకెంతగానో సహాయపడుతూ ఈ విశ్వాస యాత్రలో ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు తల్లి మరియ మన కోసం అనుక్షణం ప్రార్థిస్తూ మనలో పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలి అని, దేవుని పట్ల కృతజ్ఞతాభావంతో జీవించాలని, ఈ లోకములో వినయముతో జీవించాలి అని మరియ తల్లి ఈ పండుగ ద్వారా మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ గొప్ప పండుగను ప్రపంచవ్యాప్తముగా తల్లి తిరుసభ కొనియాడుతూ ఉంది. అలాగే మన ప్రాంతాలలో కూడా లూర్దు మాత దేవాలయాలుగా ఎన్నో పేరు ప్రసిద్ధికి ఎక్కుతూ ఉన్నాయి. ఆ దేవాలయ యొక్క పండుగలను కూడా ఈరోజు కొనియాడుతూ ఉన్నారు. మనందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప పుణ్యస్థలం, మరి యాత్రా స్థలం గుణదల మాత. గుణదల కొండను కూడా లూర్దు మాతకు అంకితము చేసి ఈ పండుగను ఎన్నో వేల లక్షల మంది మరి ప్రజలు వచ్చి ఆ మరియ తల్లిని దర్శనం చేసుకుని మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తల్లి గురించి ఎంత చెప్పినా కూడా తనివి తీరనటువంటి గొప్ప సంతోషము, ఆహ్లాదకరమైనటువంటి సమయం ఇది. కాబట్టి ఈ శుభ సందర్భాన మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయముతో ఈ 2022 సంవత్సరంలో ప్రవేశించిన మనమందరం కూడా దీవించబడాలని, మన కుటుంబాలన్నీ కూడా దీవించబడాలని, ఆ తల్లి ప్రార్థనా సహాయాన్ని పొందుకుని ఆమె యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క ప్రియమైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నటువంటి ఎంతోమంది ఈ యొక్క దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఈ 2వ వారపు ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకున్నటువంటి మీ అందరినీ కూడా ప్రభువుకు సమర్పిస్తూ, మీ ఉద్దేశాలను ప్రభువు సమర్పిస్తూ ఈరోజు దివ్య పూజాబలిలో మరి విశ్వాసంతో పాలు పంచుకుందాం. అలాగే ఈరోజు ఎంతోమంది దివ్య పూజాబలులు సమర్పించి ఉన్నారు. ఎంతోమంది ఈ దివ్య పూజాబలిని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు ఎంతోమంది సహకరిస్తూ ఉన్నారు, సహాయం చేస్తూ ఉన్నారు. మరి మీ అందరి కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని, అలాగే ఈ డివైన్ వాయిస్ ఐసీ అనే ఈ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ఈ దివ్య పూజాబలిలో ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజాబలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన ప్రతి పాపాన్ని, శాపాన్ని తొలగించి తన అమూల్యమైనటువంటి దీవెనలతో నింపి తన ప్రేమతో మనందరినీ ఆశీర్వదించమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. అదియంత సత్యమైన ప్రేమ ప్రభు నీ ప్రేమ.
సత్యమైన ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ అనంత సత్యమైన ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ. యేసయ్యా, ఎన్నోసార్లు మిమ్మల్ని మరచిపోయి మీ వాక్యాన్ని పెడచెవిని పెట్టి ఈ లోకానుసారం జీవించి ఎన్నో పాపాలను ఎన్నో శాపాలను మూటగట్టుకున్నాను దేవా. అయినా కూడా నేను మంచి మనసుతో మారు మనసుతో తిరిగి రావాలి అని, పశ్చాత్తాప హృదయముతో నీ సన్నిధికి రావాలి అని నన్ను దీవించడానికి ఎదురు చూస్తున్నటువంటి తండ్రి, స్తోత్రమయ్యా. ఈరోజైనా నా పాపాన్ని తెలుసుకుని పశ్చాత్తాప హృదయముతో మీ చెంతకు వచ్చే భాగ్యాన్ని దయచేయమని, నాలో ఉన్న రాత్రి హృదయాన్ని కరిగించి మాంసం హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవునినే మరచినను ఆ ప్రేమనునే మరచినను. దేవునినే మరచినను ఆ ప్రేమనునే మరచినను. కనికరించు ఆ హృదయమేకుడు నాకై పరితపించు. కనికరించు ఆ హృదయమెప్పుడు నాకై పరితపించు. ఎంతగానో నన్ను ప్రేమించు. ఎంతగానో నన్ను ప్రేమించు. అది ఎంత సత్యమైన ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ. అది ఎంత సత్యమైన ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ. తల్లియే నన్ను మరచినను, ఈ లోకమే ద్వేషించినను, మంచి కాపరి నన్ను వెదకుచు నాకై పరితపించు. ఎంతగానో ప్రేమించు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నీతి జీవములకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వరా, మా బలహీన గడియలలో నీ నిత్య సహాయమును అందించమని ప్రార్థించుచున్నాము. నిష్కలంక మరియమాతను
మృదుమాతగా స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయముతో మా దోషములను బలహీనతలను అధిగమింప కలుగుదుముగాక. నీతో పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించుడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నా. మొదటి పఠనము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు ఓదార్పు నొసగు ఆమె పాలిండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభు ఇట్లు అనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును. జాతుల సంపదలను పొంగి పొరలు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. యెరూషలేము అను తల్లి మీకు చంటి బిడ్డకు వలె పాలిచ్చును. మిమ్ము తన చేతులలోనికి ఎత్తుకొనును, తన వడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి బిడ్డలను ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతోషించి పచ్చి గడ్డి వలె కలకలలాడుదురు. ప్రభుడనైన నేను నా సేవకులను ఆదుకొందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. శక్తిని సగయేసయా నీలోని విశ్వాసం కోల్పోకుండా, ఈ చిన్ని మనసుకు శక్తిని సగయేసయా నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈసయా ఈసయా నిన్నే పిలుస్తున్నా, నీ చెవిలోకి నా మొరలు ఆలకించుమా. ఈసయా ఈసయా నిన్నే పిలుస్తున్నా, నీ చెవిలోకి నా మొరలు ఆలకించుమా. హల్లెలూయా 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 ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 11వ వచనం వరకు. 3వ దినమున
గలిలయలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీది ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకుని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకుని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూసెను. అది ఎక్కడి నుండి వచ్చునో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రమే అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషములోనే భాగము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, లూర్దు మాత పండుగ శుభ సందర్భాన ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న మనమందరము కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని హృదయం మీద చేయి పెట్టి ఈరోజు దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్న మనందరినీ ఆ తల్లి ప్రార్థనా సహాయముతో దీవించాలి అని వాక్యాన్ని వింటూ ఉండగా మనము కూడా మరియ తల్లి వలె ఆమెకు సుగుణాలను కలిగి జీవించాలి అని మరియ తల్లి వలె క్రీస్తును ప్రపంచానికి ఇచ్చి రక్షణను ఏ విధంగా ప్రసాదించడానికి కారకురాలైందో మనము కూడా ఇతరులకు దీవెనకరంగా మారే యోగ్యతను దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడును మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఫిబ్రవరి మాసము 11వ తారీఖున ఈ శుక్రవారపు దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభా, ఈ ఉపవాస పండుగ శుభ సందర్భాన ఈ మీ బిడ్డలందరూ ఎన్నో ఉద్దేశాలతో మీ ముందు కూర్చొని మీ దీవెనల కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మ తల్లి మరియా, మీ పండుగ శుభ సందర్భాన ఒక గొప్ప కానుకగా, ఒక గొప్ప వరముగా ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించి మీ పుణ్య వరాలను ఈ బిడ్డలకు ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాను. ఈరోజు దివ్య పూజాబలులు పెట్టించిన బిడ్డలందరినీ, ఈనాటి పూజాబలిని స్పాన్సర్ చేస్తున్న బిడ్డలందరినీ, మరి ముఖ్యముగా ప్రభువా, ఈ ఛానల్ ప్రారంభించడానికి సహాయపడినటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని హేరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈనాటి దివ్య పూజాబలిలో పాలు పంచుకుని మీ దీవెనల కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను దీవించమని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ప్రభా, వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని కదిలింపచేసి మారు మనసుతో పశ్చాత్తాప హృదయముతో మీ దగ్గరకు వచ్చి
విశ్వాసముతో వినయముతో జీవించే భాగ్యాన్ని దయచేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీ అందరికీ లూర్దు మాత పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చాలా మంది లూర్దు లేదా లూర్దు మాత అనే నామకరణను ధరించి చాలామంది ఉన్నారు. మీ అందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా మరియ తల్లి యొక్క పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఉపోద్ఘాతంలో చూసాం 1858వ సంవత్సరంలో లూర్దు నగరంలో బెర్నడెక్ట్ అనే ఒక అమ్మాయికి మరి ఫిబ్రవరి 11వ తారీఖున దర్శనమిచ్చింది అని చరిత్ర తెలియచేస్తూ ఉంది. ఆనాటి నుండి అనేక ప్రాంతాలలో మరియ తల్లి దర్శనమిచ్చి అక్కడున్నటువంటి ప్రజల కొరకు ప్రార్థన చేసి అక్కడున్నటువంటి ప్రదేశాన్ని దీవించి వెళ్ళింది అని చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి ఎక్కడ దర్శనమిచ్చినా మరియ తల్లి యొక్క సందేశము మనందరికీ ఒకటై ఉంది. పశ్చాత్తాపంతో మారు మనస్సుతో ప్రభువును తెలుసుకుని పాత జీవితాన్ని పాపపు జీవితాన్ని వదిలిపెట్టి దేవుని చెంతకు రండి అని, విశ్వాసములో బలపడండి అని, విశ్వాసాన్ని పొందుకుని వినయముతో ఈ లోక యాత్రను కొనసాగించండి అని మరియ తల్లి బోధిస్తూ ఉంది. ఆ బోధను స్వీకరించి ఆ మరియ తల్లి యొక్క ఆ దర్శనం యొక్క గొప్ప విలువను గుర్తించినటువంటి ఎంతో మంది బిడ్డలు ఆ లూర్దు నగరానికి వెళ్ళి ఆ తల్లి దర్శన స్థలాలను సందర్శించి ప్రార్థించి ఆమె వలె మనము కూడా దేవుని యందు భయభక్తులతో దేవుని యొక్క వాక్యానుసారం జీవించే బిడ్డలుగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి గురించి మాట్లాడాలంటే ఒక రోజు సరిపోదు, ఒక వారం సరిపోదు, ఒక నెల సరిపోదు, సంవత్సరం అంతా కూడా మరియ తల్లి గురించి మాట్లాడినా అది చాలా తక్కువే. ఎందుకంటే ఈరోజు మనం సజీవులంగా దేవుని యొక్క ప్రియమైన బిడ్డలుగా స్వతంత్రులుగా ఈరోజు విశ్వాసాన్ని కలిగి మరి సంతోషముతో ఆయుధారోగ్యాలతో మనం జీవిస్తున్నామంటే రక్షణ కలిగినటువంటి బిడ్డలుగా నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా స్వతంత్రులుగా మనం జీవిస్తున్నామంటే ఆ తల్లి చేసినటువంటి త్యాగము, ఆ తల్లి మనందరి యొక్క రక్షణార్థమై ఆ తల్లి పెట్టినటువంటి భిక్ష. కాబట్టి ఆ తల్లిని మనం ఎంతగానో గౌరవించాలి. అది మనందరి యొక్క బాధ్యత. తల్లిని గౌరవించినటువంటి ప్రతి బిడ్డ తనయును కూడా గౌరవిస్తున్నారు, తనయును కూడా విశ్వసిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచములో ఏ పాపము లేకుండా నీతిమంతులుగా పుణ్య పురుషులుగా జీవించినటువంటి వ్యక్తులు యేసు ప్రభు, మరియ తల్లి. ఏ కళంకము లేకుండా, ఏ మచ్చ లేకుండా ఈ భూప్రపంచంలో జన్మించి మరణించి మరణాన్ని జయించి దేవుని యొక్క రాజ్యంలో వారసత్వాన్ని పొందుకొని మనందరి కోసం ప్రార్థిస్తుంది మరియ తల్లి. కాబట్టి మరియ తల్లిని గౌరవించిన ప్రతి బిడ్డ ఆయన కుమారుని కూడా గౌరవిస్తున్నారు. ఆయనను కుమారుని గౌరవించే ప్రతి బిడ్డ కూడా మరియ తల్లిని గౌరవించాలి. కాబట్టి మరియ తల్లి లేకపోతే ఈ కుమారుడి లోకానికి వచ్చే అవకాశాలు వేరుగా ఉండేవి, చాలా తక్కువగా ఉండేవి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు లూర్దు నగరం యొక్క లూర్దు మాత పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. ఒక గురువు లూర్దు నగరంలో కొన్ని సంవత్సరాల పాటు అక్కడ మరి పనిచేసి సేవ చేసి ఒక పుస్తకాన్ని రాశాడు. సాక్ష్యాధారాలతో చరిత్రను చదివి మరియ తల్లి లూర్దు నగరములో వెలవడానికి ముందు లూర్దు నగరం యొక్క పరిస్థితి ఎలా ఉంది, మరియ తల్లి ఆ స్థలంలో దర్శనమిచ్చిన తరువాత ఆ స్థలం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయని ఆ గురువు తన అనుభవాన్ని ఒక పుస్తకంలో రాస్తూ ఉన్నాడు. లూర్దు నగరములో మరియ తల్లి
వెలవడానికి ముందు, దర్శనం ఇవ్వడానికి ముందు అక్కడ ఆ నగరం అంతా కూడా పాపముతో నిండిపోయిందని, దొంగతనాలు, మోసాలు, అబద్ధాలు, దగాలు, మరి హత్యలు, మానభంగాలు, మరి వ్యభిచారము, ఇలా అనేక రకరకాల పాపాలతో నిండిపోయింది అని, అందుకనే నాశనమైపోతున్నటువంటి ఆ ప్రాంతాన్ని రక్షించడానికి మరియ తల్లి దర్శనమిచ్చింది అని, పశ్చాత్తాపముతో ప్రభు దగ్గరకు రండి, హృదయ పరివర్తనతో వినయముతో ప్రభును ఆరాధించండి అని మరియ తల్లి దర్శనమిచ్చింది అని తన పుస్తకంలో రాస్తూ ఉన్నాడు. అది మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి ఆ యొక్క లూర్దు నగరంలో దర్శనమిచ్చిన తరువాత పరిస్థితి ఎలా ఉందని కూడా ఆయన రాస్తూ ఉన్నాడు. ఒకప్పుడు పాపముతో శాపము పాలైనటువంటి లూర్దు నగరం మరియ తల్లి యొక్క దర్శనముతో పుణ్యస్థలముగా మారిపోయింది. అక్కడున్నటువంటి మనుషులు పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని వదులుకున్నారు అని, ఆ నగరం అంతా కూడా ఒక పుణ్యస్థలముగా మారిపోయింది అని, అక్కడున్నటువంటి మరి చిన్నారి బిడ్డలు కూడా మరి పుట్టిన దగ్గర నుంచే విశ్వాసంలో బలపడి మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయముతో సంతోషంగా జీవిస్తున్నారు అని ఆయన పుస్తకంలో రాస్తూ ఉన్నాడు. అది మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లిని దర్శించడానికి లూర్దు నగరానికి కొన్ని వేల లక్షల మంది ప్రతిరోజు సందర్శిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ స్థలంలోనికి వెళ్ళిన తరువాత ఎన్నో రోగాల నుండి విడుదల పొందుకోవటం, ఎన్నో దుష్ట శక్తుల నుండి విడుదల పొందుకోవటం, వాళ్ళ పాపపు జీవితాలను మార్చుకుని పశ్చాత్తాప హృదయముతో ప్రభును వెంబడిస్తూ ఉన్నారు అని ఆయన తన పుస్తకంలో రాస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి కాలు పెట్టగానే ఆ స్థలం పుణ్యస్థలముగా మారిపోయింది. ఆ పుణ్యస్థలముగా మారినటువంటి స్థలం ప్రపంచానికి ఒక ఆదర్శ స్థలముగా, ఒక అదృష్టమైనటువంటి స్థలముగా, ఒక గొప్ప పుణ్య ఆశీర్వాదకరమైనటువంటి స్థలముగా మారిపోయింది అని ఆయన రాస్తూ ఉన్నాడు. అందుకనే అక్కడ కాలు పెట్టినటువంటి ప్రతి బిడ్డ జీవితంలో మరియ తల్లి ప్రార్థనా సహాయముతో ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు పొందుకున్నారు అని తన పుస్తకంలో ఆ 40, 60, 70 వేల తన యొక్క అనుభవాన్ని ఆ పుస్తకంలో రాస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా ఒక్కొక్కరు మరియ తల్లి గురించి తన అనుభవాలను రాసుకుంటూ, ఒక్కొక్కరు మరియ తల్లి యొక్క అనుభవాన్ని, మరియ తల్లితో జీవించడం ద్వారా, మరియ తల్లి యొక్క జపమాలను పట్టుకుని మరియ తల్లిని గౌరవించి ప్రార్థించడం ద్వారా కుటుంబాలలో జరుగుతున్న అద్భుతాలను, వారి జీవితంలో జరుగుతున్నటువంటి అద్భుతాలను ఎంతోమంది మరి వెల్లడిస్తూ ఉన్నారు, సాక్షులుగా మారుతూ ఉన్నారు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి తిరుసభ ఈ పండుగను ఘనంగా కొనియాడుతూ ఉంది. ఎందుకంటే తల్లి తిరుసభ మరియ తల్లికి రుణపడి ఉంది. తల్లి తిరుసభ మీద ఎన్ని దాడులు వచ్చినా, ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడినా, మరియ తల్లి గురించి ఎంతమంది వ్యతిరేకంగా మాట్లాడినా, తల్లి తిరుసభ ఆనాటి నుండి ఈనాటి వరకు ఒకటిగా ఉంది అంటే కారణం మరియ తల్లి యొక్క ప్రార్థన. అమ్మ అందరినీ కలిసి ఉండాలి అని, కలిసి జీవించాలి అని, అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకునే ఆ తల్లి ప్రార్థన సహాయము మనందరికీ ఉంది. కాబట్టి ఈరోజు అందరము కూడా మనం ఆ కుమారుని వెంబడించగలుగుతూ ఉన్నాం, ఆ కుమారుని యొక్క దీవెనలు పొందుకోగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చాలామందిలో వస్తున్నటువంటి కొన్ని ప్రశ్నలు ఏమిటంటే, యేసు ప్రభును కన్నటువంటి తల్లి ఆ మరియ తల్లి మాత్రమే కదా, ఈ లూర్దు మాత ఏమిటి, ఈ ఫాతిమా మాత ఏమిటి, ఈ గుణదల మాత ఏమిటి, ఈ వెలాంగిణి మాత ఏమిటి, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని చాలామంది తెలియక అడుగుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, పేర్లు వేరైనా దర్శనమిచ్చినటువంటి తల్లి మాత్రము ఒక్కటే. లూర్దు మాత అని మనం కొనియాడుతూ ఉన్నాం. లూర్దు నగరంలో మరియ తల్లి దర్శనమిచ్చింది కాబట్టి ఆ ప్రాంతముతో మరియ తల్లిని సంబోధిస్తూ ఉన్నారు. గుణదల మాత అని మనం సంబోధిస్తూ ఉన్నాం. గుణదలలో మరియ తల్లి వెలిసింది కాబట్టి మరియ తల్లిని ప్రతిష్ఠ చేశారు కాబట్టి మరి గుణదల మాతగా, వెలాంగిణిలో మరియ తల్లి దర్శనమిచ్చింది కాబట్టి వెలాంగిణి మాతగా
ఫాతిమా నగరిలో మరియ తల్లి దర్శనం ఇచ్చింది కాబట్టి ఫాతిమా మాతగా ఆ యొక్క ప్రాంతాల యొక్క పేర్లతో మరియ తల్లిని గౌరవిస్తూ ఉన్నారు. కానీ అన్ని ప్రాంతాలలో దర్శనమిచ్చిన తల్లి యేసు తల్లి మరియ తల్లి ఒక్కరు మాత్రమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అమ్మ గురించి మాట్లాడాలంటే సమయం తెలియదు. ఎన్నెన్నో మరి గొప్ప కార్యాలు మరియ తల్లి గురించి మనం మాట్లాడుకోవచ్చు. మరియ తల్లి మరి జపమాల చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. మనం దేవమాత ప్రార్థనలో మరియ తల్లి యొక్క బిరుదుల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిత్య సహాయమాత, కుటుంబముల రాజ్ఞి, సమాధానం యొక్క రాజ్ఞి అని మరియ తల్లికి ఉన్నటువంటి బిరుదులన్నీ కూడా పోసగుచ్చినట్లు పొందుపరిచి ఆమె గొప్పతనాన్ని గౌరవిస్తూ మనం ప్రార్థిస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే నిత్య సహాయమాత అని మనం ప్రార్థించినప్పుడు ఆ తల్లి వలె మనము కూడా నిత్యము సహాయం చేసే బిడ్డలుగా మారాలి అని దాని యొక్క ఉద్దేశము. సమాధానం యొక్క రాజ్ఞి అంటే గొడవలు పెట్టడం ఈజీ, సమస్యలు పెట్టడం ఈజీ, శిక్షలు పెట్టడం ఈజీ, కానీ సమాధానపరచడం అనేది చాలా కష్టము. కానీ దేవుని బిడ్డలుగా మరి తల్లి యొక్క భక్తులుగా మనం చేయవలసింది అందరిలో సమాధానాన్ని, మనం ఎక్కడ ఉంటే అక్కడ సమాధానాన్ని మరి కలిగించే బిడ్డలుగా ఉండాలి, ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా ఉండాలి. అందుకనే కొంతమంది నోరు విప్పితే గొడవలు, కొంతమంది ఎక్కడ కాలు పెడితే అక్కడ శని. ఎందుకంటే వాళ్ళు జీవితంలో సమాధానం పడరు, సమాధానంగా ఉండనివ్వరు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, మనం సమాధానంగా ఉన్నప్పుడు ఇతరులను కూడా సమాధానంగా ఉంచగలుగుతుంటాం. కొంతమంది నోటిలో నుంచి వచ్చే మాటల ద్వారా అక్కడున్నటువంటి సమాధానం అంతా కూడా పోతూ ఉంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, దుష్టుల నోటిలో నుంచి వచ్చే మాటలు సైతానుకు సంబంధించినవి, కానీ జ్ఞాని నోటిలో నుంచి వచ్చే మాటలు సమాధానాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒక్కొక్కసారి బోధకులుగా మనం బోధించేదంతా కూడా సత్యమైన బోధ అని మైకి పట్టుకోగానే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటాం. ఈ మాటల ద్వారా ఎంతమంది బాధపడతారు, ఎంతమందిలో గొడవలు వస్తాయి, ఎంతమందిలో ఎన్ని విధాలుగా నా గురించి ఆలోచించుకుంటారు, నా యొక్క విశ్వాసాన్ని ఎంతమంది పరీక్షిస్తారో అని కూడా ఆలోచించకుండా అజ్ఞానముతో, తెలివి తక్కువతనముతో, మూర్ఖత్వముతో మూర్ఖుని వలె మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రియ సహోదరులారా, దేవుడు ఆశించేది అది కాదు. మరియ తల్లిని గౌరవిస్తున్నటువంటి మనం, ఈ పండుగను కొనియాడుతున్నటువంటి మనం, ఈ దేవమాత ప్రార్థనలో మరియ తల్లి యొక్క సుగుణాలు ఎన్నెన్నో ఉన్నాయి. సమాధాన రాజ్ఞి అని మనం మాటలు సమాధానాన్ని కలిగించే విధముగా ఉండాలి. మన మాటలు ప్రేమను పెంపొందించే విధముగా ఉండాలి. మన మాటలు విశ్వాసాన్ని బలపరిచే విధముగా ఉండాలి. మన మాటలు ఒక వంతెన వలె, ఒక బ్రిడ్జి వలె మనం ఉండాలి. వంతెనకు గోడలకు తేడా ఏమిటంటే, వంతెన 2 ప్రదేశాలను కలుపుతుంది, 2 రాష్ట్రాలను కలుపుతుంది, 2 ప్రాంతాలను కలుపుతుంది. మనమందరం కూడా వంతెనలాగా ఉండాలి, ఒక మంచి మార్గం వలె ఉండాలి. కానీ గోడలు విభజిస్తాయి. చాలామంది ఎవరి ఇంటి చుట్టూ వాళ్ళు గోడలు కట్టుకుంటారు. దాని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం ఏమిటంటే, మా ఇంటికి నీవు రావద్దు, మీ ఇంటికి మేము రాము, కాబట్టి నీవు అక్కడే ఉండు, మేము ఇక్కడే ఉంటాం. కారణం ఏమిటంటే స్వార్థము, అసూయ. ఇంటికి వచ్చేమైనా పట్టుకుని వెళ్ళిపోతారేమో అని, ఇంటిలో ఉన్నవన్నీ చూసి వాళ్ళు అసూయ పడతారేమో అని చెప్పి స్వార్థపు ఆలోచనలు. చాలామంది ప్రియ సహోదరులారా, వాక్యాన్ని వింటాం, వాక్యాన్ని బోధిస్తూ ఉంటాం, మరి మనమే గొప్ప సేవకులమని కూడా చెప్పుకుంటూ విభజిస్తూ ఉంటాం. మన మాటలు విభజనకు విమర్శనాత్మకంగా ఉంటూ ఉంటాయి. నిజమైనటువంటి దైవ సేవకుని నోటిలో నుంచి వచ్చే మాటలు సమాధానమైనటువంటి మాటలు, ఇతరులకు సంతోషాన్ని ఇచ్చే మాటలు, ఇతరులకు ఓదార్పునిచ్చే మాటలు, ఇద్దరి మనుషులను కలిపే మాటలు, 2 సంఘాలను, 2 ప్రాంతాలను, 2 రాష్ట్రాలను, 2 దేశాలను కలిపే విధముగా సేవకుని నోటిలో నుంచి మాటలు రావాలి. కానీ మూర్ఖత్వముతో, మూర్ఖుని వలె
మైక్ పట్టుకోగానే ఏది పడితే అది మాట్లాడితే మనం నిజమైనటువంటి విశ్వాసులము అనిపించుకోదగము. మరి ముఖ్యముగా మరియ తల్లిని గౌరవిస్తున్నటువంటి వారిలో ఉండవలసిన లక్షణాలు అవి కానే కావు. కాబట్టి ఈరోజు మరియ తల్లి నేర్పిస్తుంది, చాలా సుగుణాలు నేర్పిస్తుంది. ప్రియ సహోదరులారా, ఈరోజు మీరు సాయంత్రం జపమాల చెప్పేటప్పుడు మరియ తల్లి యొక్క ప్రార్థన మీద ధ్యానం చేయండి. తల్లి తిరుసభ మరియ తల్లికి ఇస్తున్నటువంటి బిరుదులు, తల్లి తిరుసభ మరియ తల్లిలో ఉన్నటువంటి సుగుణాలన్నిటిని కూడా పొందుపరిచి, ఇదిగో ఇంత సుగుణాల రాశిని మనము గౌరవిస్తూ ఉన్నాం, ఈమెను గౌరవించడం ద్వారా ఈ లక్షణాలు కూడా మనం కలిగి ఉండాలి అని తల్లి తిరుసభ మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప సత్యం. చాలామంది మీ నామకార్థంగా బడబడని ప్రార్థన చెప్పేస్తూ ఉంటాం, దానిలో ఉన్నటువంటి అర్థాన్ని గమనించలేకపోతూ ఉంటాం. ప్రియ సహోదరులారా, ఈ పండుగ శుభ సందర్భాన మరియ తల్లి దేవమాత ప్రార్థన మీద ఈరోజు అందరూ కూడా శ్రద్ధ వహించి చెబుతూ ఉండగా మరియ తల్లి యొక్క లక్షణాలు ఎంత గొప్పగా ఉన్నాయో, ఎంత విలువైనవిగా ఉన్నాయో ఒకసారి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం మరి యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మరియ తల్లి కానాపల్లిలో చేసినటువంటి సహాయాన్ని బట్టి మనం మరియ తల్లిని సంబోధిస్తూ ఉన్నాం, నిత్య సహాయమాత. ఆయనను ఆహ్వానించినటువంటి ప్రతి కుటుంబము ఆమె యొక్క సహాయాన్ని ఎప్పుడు కూడా పొందుకుంటుంది అని ఈరోజు సువిశేషం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. వివాహాలు ఎన్నెన్నో జరిగాయి, కానీ ఈ వివాహంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మరియ తల్లిని ఆహ్వానించారు. మరియ తల్లిని ఆహ్వానించినటువంటి ఆ వివాహం ఘనంగా కొనియాడబడుతున్న సందర్భంలో ద్రాక్షారసం తక్కువ పడింది. ద్రాక్షారసం తక్కువ పడినటువంటి ఈ సందర్భం, మరి ద్రాక్షరసం తక్కువ పడినటువంటి ఆ వివాహము అవమాన పాలు గురి అవుతుంది అని మరియ తల్లి ముందుగానే గమనించి ఆ అవమానాన్ని తొలగించి కని విని ఎరగినటువంటి విధముగా ఆ వివాహాన్ని గొప్పగా మరి ఆమె జరిపించింది. గమనించండి, మరియ తల్లిని వారు ఆహ్వానించారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏ కొరత లేకుండా ఘనంగా ఆ వివాహము జరిగింది. మనం కూడా చాలాసార్లు బంధుమిత్రులను, స్నేహితులను, మరి శ్రేయోభిలాషులను మనం ఆహ్వానించుకుంటూ ఉంటాం. దేవునికి తక్కువ స్థానం ఇస్తూ ఉంటాం. 10 గంటలకు పెళ్ళని చెప్పి మనము దేవునికి ఇచ్చే ప్రాముఖ్యత ఈ లోక సాంప్రదాయాలకు, డెకరేషన్లకు, ఈ వైభవాలకు ఇచ్చే ప్రాముఖ్యత ఒకసారి మనం గమనించినట్లయితే ప్రియ సహోదరులారా, చాలామంది నాలో ఉన్నటువంటి ఒక ప్రశ్న, ఎందుకు కానాపల్లిలో వివాహం మాత్రమే అంత ఘనంగా కొనియాడబడింది? అంతకుముందు వివాహాలు జరగలేదా? ఆ తరువాత వివాహాలు జరగలేదా అంటే చాలా వివాహాలు జరిగాయి. వివాహం గురించి మాట్లాడుతున్న ప్రతి గురువు, ప్రతి సేవకుడు కానాపల్లిలో జరుగుతున్నటువంటి అద్భుతాన్ని కదపకుండా వెళ్ళరు. కారణం ఏమిటంటే కానాపల్లిలో జరిగినటువంటి వివాహము చరిత్రలో మరుపురానటువంటి సంఘటనగా మారింది. గొప్ప వైభవముతో నిండినటువంటి వివాహముగా అది కొనియాడబడుతుంది. కారణం, ముందు వెలిసిన వారు, ముందు వివాహాలు జరుపుకున్న వారు, తర్వాత వివాహాలు జరుపుకున్న వారికి కానాపల్లిలో వారు చేసుకున్న వివాహానికి తేడా ఏమిటంటే, ముందు జరుపుకున్న వారు బంధుమిత్రులను, స్నేహితులను ఆహ్వానించారు. ఆ తర్వాత జరుపుకున్న వాళ్ళు కూడా బంధుమిత్రులు, స్నేహితులను ఆహ్వానించారు. కానీ ఈ ప్రత్యేకమైన కానాపల్లిలో జరిగిన వివాహం మాత్రం, ఆ వివాహ మరి పెద్దలు మాత్రం, ఆ కుటుంబ సభ్యులు మాత్రం మరియ తల్లిని ఆహ్వానించారు, యేసు ప్రభుని ఆహ్వానించారు, 12 మంది శిష్యులను ఆహ్వానించారు. కాబట్టే ఆ వివాహము ఘనంగా జరిగింది, వైభవంగా జరిగింది, ఏ కొరత లేకుండా జరిగింది, చరిత్రలో ఉన్నతంగా జరిగింది అని మనం గమనిస్తూ ఉన్నాం, మనం ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏం చేస్తూ ఉంటాం? ఈ లోకంలో మనం కూడా చాలా పెళ్ళిళ్ళకి వెళుతూ ఉంటాం. 10 గంటలకు పెళ్ళంటే 12 గంటలకి 1 గంటకు వచ్చి ఏం చెప్తారో తెలుసా? ఫాదర్, టైం అయిపోయింది, తొందరగా పెళ్లి చేసేయండి, ప్రసంగం వద్దులే అని చెప్తూ ఉంటారు. మనం ఈ లోకానికి డెకరేషన్కి ఎంత ఇస్తున్నాం, మేకప్లకి ఎంత సమయం ఇస్తూ ఉన్నాం. మనం వెళుతున్న వెళ్ళే కార్లకు ఒకరోజు వైభవానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం. దేవుడు జతపరచబోతున్నటువంటి దేవునికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం.
కానీ ప్రియ సహోదరులారా, కానాపల్లిలో జరిగిన వివాహములో దేవునికి ప్రాముఖ్యత ఇచ్చారు, దేవుని ఆహ్వానించారు కాబట్టి ఆ వివాహం ఘనంగా వర్ధిల్లింది. మనం కూడా ప్రతిరోజు వివాహం రోజున మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా మనం కూడా మరియ తల్లిని ఆహ్వానించే బిడ్డలుగా, యేసు ప్రభును ఆహ్వానించే బిడ్డలుగా, అపోస్తులను ఆహ్వానించే బిడ్డలుగా, పునీతులను ఆహ్వానించి వారి ప్రార్థనా సహాయాన్ని కోరే బిడ్డలుగా మనం జీవించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వివాహము ద్వారా మరియ తల్లికి వచ్చిన మరొక బిరుదు నిత్య సహాయమాత. ఆమె యొక్క సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డ, ఏ జాతి వారైనను, ఏ కులం వారైనను, ఏ మతం వారైనను, ఏ డినామినేషన్కు సంబంధించిన ప్రతి బిడ్డ కూడా దీవెనలు పొందుకుంటారు. ప్రతి బిడ్డ కోసం ఆ మరియ తల్లి ప్రార్థిస్తూ ఉంది. కాబట్టి అంత గొప్ప తల్లి పండుగను కొనియాడుతున్న ఈ శుభ సందర్భంలో మనము కూడా మరియ తల్లి వలె మంచి సుగుణాలను కలిగి జీవించే భాగ్యాన్ని, మరియ తల్లి వలె మరి ఆయన యొక్క కుమారుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారం జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయము మన మీదను, మన కుటుంబాల మీదను ఎల్లప్పుడూ ఉండాలని, మరి ముఖ్యముగా ఈరోజు ప్రత్యక్ష ప్రసారము ద్వారా ఈ దివ్య పూజాబులలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి డినామినేషన్ను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని, ప్రతి డినామినేషన్, ప్రతి సంఘస్థులు అందరూ కూడా కలిసి ఒకే దేవుని ఒకే మనసుతో ఒకే విశ్వాసముతో ఆరాధించే మంచి ఐక్యమత్యమైనటువంటి మంచి లక్షణాలను మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. లూర్దు మాత పండుగ శుభ సందర్భాన ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను హేరాళముగా దీవించండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు, బాధలు, సమస్యలు, ఆటంకాలు తొలగించండి ప్రభా. మీ ఉన్నతమైనటువంటి దీవెల వర్షాన్ని ఈ బిడ్డల మీద కుమ్మరించమని వేడుకుంటున్నాం. అమ్మ తల్లి మరియా, మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ మా ప్రార్థనలో శక్తి లేదమ్మా. మా ప్రార్థనలో స్వార్థం ఉంది, మా ప్రార్థనలో గర్వం ఉంది, మా ప్రార్థనలో అసూయ ఉంది. అందుకనే మీ కుమారుని దీవెనలు పొందుకోలేకపోతున్నా. తల్లి, ఈరోజు మీ బిడ్డలుగా మీ ప్రార్థన సహాయాన్ని కోరుతున్నామమ్మా. మా అందరి కోసం ప్రార్థించమని, మా ప్రార్థనకు బలాన్ని దయచేయమని, మా ప్రార్థనకు జవాబును దయచేయమని మా తరపున మీ కుమారునికి విన్నవించమని వేడుకుంటూ ఉన్నాం. మిమ్మల్ని ఆశ్రయించిన ఏ బిడ్డ కూడా వట్టి చేతులతో వెళ్ళలేదు. మిమ్మల్ని ఆశ్రయించినటువంటి మీ ప్రార్థనా సహాయాన్ని కోరిన ఏ బిడ్డ కూడా నిరాశతో తిరిగి వెళ్ళలేదు, ఓడిపోయి తిరిగి వెళ్ళలేదు. నమ్ముతున్నామమ్మా, విశ్వసిస్తూ ఉన్నాం. ఇదిగో ఈరోజు దివ్య పూజాబలిలో అనేక ప్రాంతాల నుండి, అనేక ప్రదేశాల నుండి, అనేక గృహాల నుండి ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటూ ఉన్నారు. కొంతమంది ప్రయాణం చేస్తూ పాలు పంచుకుంటూ ఉన్నారు, కొంతమంది ఇంటి దగ్గర ప్రార్థిస్తూ ఉన్నారు, కొంతమంది ఆఫీసులో ఉంటూ, కొంతమంది పని చేసుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. ప్రతి బిడ్డను కూడా నిరాళముగా దీవించమని వేడుకుంటున్నాం. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న ప్రతి కుటుంబము దీవించబడునుగాక, ప్రతి బిడ్డ దీవించబడునుగాక. అనారోగ్యముతో బాధపడుతున్న వారికి స్వస్థత కలుగునుగాక, కరోనా వ్యాధితో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక, ఆర్థిక సమస్యల నుండి విడుదల కలుగునుగాక, దుష్ట శక్తుల నుండి విడుదల కలుగునుగాక, అనారోగ్య శక్తుల నుండి విడుదల కలుగునుగాక, మానసిక శారీరక రోగాల నుండి విడుదల కలుగునుగాక, కుటుంబ సమస్యల నుండి విడుదల కలుగునుగాక, ఆస్తుల సమస్య నుండి విడుదల కలుగునుగాక. ఓ ప్రభువా, చాలా కుటుంబాలు అమ్మ తల్లి మరియా భార్యాభర్తల మధ్య విభేదాలతో, గొడవలతో, అనుమానాలతో చిన్న భిన్నమైపోతున్నాయి. తల్లి, కుటుంబముల రాజ్ఞి, సమాధానకర్తమైన తల్లి, ఆ బిడ్డల కోసం ప్రార్థించమ్మా. వారు ఎక్కడెక్కడైతే ఉన్నారో హృదయంలో ఎలాంటి భయంకరమైనటువంటి ఉద్రేకాలతో ఉన్నారో వాటన్నిటిని కూడా తొలగించి తల్లి, ఆ కుటుంబాలను మరొక్కసారి ఐక్యపరచమని వేడుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన సహాయాన్ని కోరిన ఏ కుటుంబము కూడా విడిపోలేదు తల్లి. చాలామంది విశ్వాసముతో ప్రార్థిస్తూ ఉన్నారమ్మా.
ఆ బిడ్డల ప్రార్థనలకు మంచి జవాబును దయచేయమని, బిడ్డలతో తల్లిదండ్రులతో కుటుంబం అంతా కూడా పచ్చగా జీవించే భాగ్యాన్ని దయచేయమని, ఈరోజు అనేక విధాలుగా అనేక అవసరతలను బట్టి ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాము. ఈరోజు ఈ డివైన్ వాయిస్ ఐసి ఈ ఛానల్కు సహకరిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించమని వేడుకుంటున్నాము. ఈ రోజు దివ్య పూజాబలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటున్నాము. ఈ పూజను స్పాన్సర్ చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, ఛానల్ అభివృద్ధికై ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి కాచి కాపాడమని ఈ మనలన్నిటిని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకసారి మీ అందరికీ మరి తల్లి పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. కరుణా సాగరుడవైన ఓ సర్వేశ్వర, నీ ఏకైక కుమారుని తల్లి మరియను లూతు మాతగా భక్తితో స్మరించుకొనుచున్నాము. నీ అనుగ్రహ బలము వలన మేమార్పించు ఈ బలి మమ్ము నీకు నిత్య కానుకగా సమర్పించుకున్న ప్రేరేపణను మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావని పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి
ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన ఓసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంన ఓసానా. మోకరించగలిగిన వారు మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయం. ఈ సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, మరి తెలియక ప్రార్థన సహాయంతో ప్రార్థన చేద్దాం. మన కుటుంబంలో ఉన్న గొడవలు, సమస్యలు, కొరతలు తొలగించమని. ఎక్కడెక్కడైతే కుటుంబాలు చిన్నాభిన్నమైపోతూ ఉన్నాయో, విడిపోతూ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే భార్యాభర్తల మధ్య గొడవలతో, విభేదాలతో జీవితాలను దుర్బలంగా మార్చేసుకుంటున్నారో, పిల్లలు ఒకవైపు, తల్లి ఒకవైపు, భర్త ఒకవైపు, కుటుంబ సభ్యులు మరొక వైపు, ఈ విధముగా ఈ లోకములోనే దుష్ట రాజ్యాన్ని అనుభవిస్తున్నటువంటి బిడ్డలు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరి తల్లి యొక్క సమాధాన ప్రార్థన మనందరి మీద, మన కుటుంబాల మీద ఉండాలని, ఆమె యొక్క దీవెనలు మన మీద ఎల్లప్పుడూ కూడా కుమ్మరించబడాలని ఆ తండ్రి దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడు మన కోసం ఏర్పాటు చేసిన దీవెనలన్నీ కూడా పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. మీ ప్రత్యేకమైన ఉద్దేశాలను ప్రభువుకు సమర్పించి విశ్వాసముతో ప్రార్థన చేయండి. అతి త్వరలోనే మీ జీవితంలో, మీ కుటుంబంలో గొప్ప కార్యాలు పొందుకోబోతున్నారు. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నా. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అపమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు
కొరకును పాప పరిహారమునకై దారపోయబడు దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జీసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున సియప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. నీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోలాంతోని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు డివైన్ వాయిస్ అనే ఈ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబలలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభువా, ఈరోజు దివ్య పూజాబలు పెట్టించిన ప్రతి బిడ్డను, ఈ దివ్య పూజాబలని స్పాన్సర్ చేసిన బిడ్డలను, ఈ ఛానల్కు సహాయం చేసినటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఏరాళముగా దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగా మరియమాతతోనూ, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ కూడా రెండు చేతులు పైకి లేపి మన ఉద్దేశాలన్నీ నెరవేరాలని, ఆ దేవాతి దేవుడు మనందరినీ చల్లగా దీవించాలని విశ్వాసముతో భక్తితో ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా లేచి నిలబడి భక్తితో విశ్వాసముతో ఆ గొప్ప దేవుడు నేర్పించినటువంటి ప్రార్థనను చెప్పుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహములను పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని
నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనందునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరికి లోకానికే తెంచి మరణించి మరణాన్ని జయించి మనందరినీ సదా కాచి కాపాడుతున్నట్టు ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవన శాంతి సమాధానం ఆయుధారోగ్యములు దయచేయనుగాక. ఆమేన్. చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదయలో చోటుంటే చాలులే, నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదయలో చోటుంటే చాలులే. I love you Jesus, I love you Jesus, I love you Jesus. Praise the Lord. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ లూర్దు మాత పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరియ తల్లి మిమ్మల్ని మీ కుటుంబాలను తమ అమూల్యమైనటువంటి ప్రార్థనా శక్తితో దీవించి ఏ కొదువ లేకుండా, ఏ సమస్య లేకుండా, ఏ ఆటంకాలు లేకుండా మిమ్మందరిని హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. డివైన్ వాయిస్ ఐసి అనే ఈ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి ఈ ఉపవాస దినాన మీ ముందుకు వచ్చి మీ అందరి కోసం ఈ దివ్య పూజాబలి సమర్పించే గొప్ప భాగ్యాన్ని ఆ దేవుడు దయచేసినందుకు ఆ దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి నా తరపున కృతజ్ఞతలు తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరులారా, ఇది మీరందరూ ఎంతో ప్రేమతో ఆదరించినటువంటి ఛానల్, ఎంతో ప్రేమతో ప్రోత్సహిస్తున్నటువంటి ఛానల్. కాబట్టి ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్నటువంటి, ఈ ఛానల్ అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నటువంటి మీ అందరి కొరకు, మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియచేస్తూ ఉన్నాను. ఇంకా చాలామంది ఈ ఛానల్ను
సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు యూట్యూబ్లోనికి వెళ్ళి డివైన్ వాయిస్ ఐసీ అని టైప్ చేయండి. అక్కడ బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు వాగ్దానాల ద్వారా ఈ ఛానల్ మీ ఇంటికి వస్తుంది. ఆ దేవుని యొక్క దీవెనలను మీ మీద కుమ్మరింప చేస్తూ ఉంది. ఉదయం లేవగానే మొబైల్ పట్టుకోగానే మొట్టమొదటిగా మీకు దేవుని వాక్యం కనిపించాలంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ నొక్కినట్లయితే ప్రతిరోజు నోటిఫికేషన్స్ మీ మొబైల్లోనికి వస్తుంది. ఆ వాక్యాన్ని ధ్యానం చేయండి. ఆ వాక్యాన్ని బైబిల్ వర్సెస్ మరొకసారి మననం చేయండి. ఆ వాక్యాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థన చేయండి. ఆ రోజంతా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఆ రోజంతా దేవుడు మిమ్మల్ని కాపాడబోతున్నాడు. కాబట్టి వాక్య రూపములో దైవ స్వరము ద్వారా దేవుడు మీ ఇంటికి వస్తున్నాడు. ప్రేమతో ఆహ్వానించండి. ప్రేమతో మరి స్వాగతం పలికి మరి ఈ ఛానల్ను ప్రోత్సహించమని, ఛానల్ అభివృద్ధికై ప్రార్థించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే మరి ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము మీకోసం దివ్య పూజా బలులు సమర్పించడానికి ఈ ఛానల్ ముందుకు వస్తుంది. చాలామంది అడుగుతున్నారు, ఫాదర్ ఎంత పూజకు ఎంత ఇవ్వాలి అని. ఈ ఛానల్ మీకోసం ఏర్పాటు చేయబడింది. ఇంత అంత అని ఏమీ లేదు. 10 రూపాయలు ఉన్నా కూడా మీరు ప్రార్థనలు మీ పూజలు పెట్టించుకోవచ్చు. లేకపోయినా కూడా అక్కడ స్క్రోల్ అవుతున్నట్టు నెంబర్కి ఫోన్ చేసి మేము మా ఉద్దేశం కోసం ప్రార్థన చేయండి అని మీరు అక్కడ రిక్వెస్ట్ పెట్టండి. మీకోసం అనుక్షణం ప్రార్థన చేయడానికి 24 గంటలు ప్రార్థన చేయడానికి మా టీం మెంబర్స్ దివారాత్రులు కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి మీ అందరూ సంతోషంగా ఉండాలి, మీ అందరూ దీవించబడాలి అని మా ఛానల్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. కాబట్టి దీనికి ఇంత అంత అని ఏమీ లేదు. మీకు ఉన్నప్పుడు ఇవ్వండి, లేకపోయినా కూడా ప్రత్యేకమైన తలంపుల కోసం ప్రార్థన సహాయాన్ని కోరాలి అంటే అక్కడ రాసి పెట్టండి. అక్కడ నెంబర్కి ఫోన్ చేసి మీ విన్నపాలను తెలియచేయండి. మీకోసం మేము ప్రార్థన చేయటానికి మేము సిద్ధముగా ఉన్నాము. ఇది ఒక బిజినెస్ కాదు, కేవలం దేవుని మహిమార్థమై మాత్రమే ఈ ఛానల్ ఉపయోగపడాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అదే విధముగా అలాంటి మంచి మనసుతో ప్రారంభం నుండి ముగింపు వరకు మేము ఆ మనస్సును కలిగి దేవుని సేవ చేయాలి అని, మా కోసం ప్రార్థన చేయమని మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం. అలాగే ప్రియ సహోదరులారా, మరి ప్రతి ఆదివారం కూడా సాయంత్రం 6 గంటలకు దివ్య సప్రసాద ఆరాధన మరి నడిపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం ఆ పవిత్రమైనటువంటి దినాన ఒక గంట సేపు ప్రభు ముందు మోకరించి ప్రార్థన చేయండి. మీకోసం అనేక రకరకాల సమస్యల కొరకు, కుటుంబంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల కొరకు ఆ రోజు ప్రార్థన చేసి స్వస్థత ప్రార్థనలు నడిపించడం జరుగుతుంది. కాబట్టి ఎంతోమంది మరి అద్భుత రూపంలో స్వస్థత పొందుకుంటున్నారు, మాకు ఫోన్ చేస్తున్నారు. ఈ ఆరాధన ద్వారా మాకు ఈ గొప్ప కార్యం జరిగింది, మరి ఈ మేలు జరిగింది అని చాలామంది సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు. ప్రస్తుతానికి మేము ఆ సాక్ష్యాలను తీసుకోవటం లేదు. కాబట్టి త్వరలోనే సాక్ష్యాల రూపంలో సజీవముగా ఆ బిడ్డలు మీ ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి త్వరలోనే దానికోసం కూడా ఎదురు చూడమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే దివ్య పూజా బలుల ద్వారా, ఈ ఆరాధనల ద్వారా దేవుడు మీ జీవితంలో మేలులు చేస్తే మీరు కాముగా ఉండవద్దు. దేవుడు చేసిన మేలులను దేనిని మరవక ఆయనను స్తుతించాలన్నదే కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు ఫోన్ చేసి మా టీం మెంబర్స్కి తెలియచేయండి. మీ యొక్క సాక్ష్యాన్ని రాసుకుంటారు లేదా రికార్డ్ చేసి పంపించండి. ఆ సాక్ష్యాన్ని మాస్లో కూడా మరి సమయం ఉన్నప్పుడు దాన్ని టెలికాస్ట్ చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. ఈ ఛానల్ను ఆదరించి ఈ ఛానల్కు ఎంతగానో సహాయం చేసి ఈ ఛానల్ కోసం ప్రార్థిస్తున్నటువంటి మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి గమనించండి, దివ్య పూజా బలులు పెట్టించుకోవడానికి ఇంత అంత అని మేము ఫిక్స్ చేయటం లేదు. 10 రూపాయలు ఉన్నా లేకపోయినా, ఉన్నప్పుడు ఇవ్వండి, లేకపోయినా మీకు ప్రార్థన అవసరమైతే మాకు ఫోన్ చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం, మీకోసం దివ్య పూజా బలి సమర్పిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి మరి తల్లి పండుగ శుభాకాంక్షలను మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
ఆయన చెప్పినట్లు చేయుడు. ప్రార్థించుదము. మా ప్రభువగు సర్వేశ్వర, దేవమాత మరియమ్మను లోతుమాతగా స్మరించుకుని ఈరోజు రక్షణదాయక పరమ ప్రసాదముతో సంతృప్తి చెంది నీ అనుగ్రహ పరిపూర్ణతయందు మేము ఆనందించుచున్నాము. మా రక్షణ ఉద్యమములో సదా అభివృద్ధిని దయచేయమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆదివాది దేవుడు సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యము. నా హృదయం నిన్ను స్తుతించుచున్నది. చేసినావు నీవు గొప్ప కార్యము. స్తుతి